సామెతలు 2:2-3 జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మొర్రపెట్టిన ఎడల. ఇందులో తెలివి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, వివేకం అంటే ఏంటి? తెలివి, జ్ఞానము, వివేకం, ఈ మూడింటిని మనము ఇప్పుడు తెలుసుకుందామండి. తెలివి అనేది సహజంగా అందరికీ ఉంటుంది. అది చదువుకున్న వారికి ఉంటుంది, చదువులేని వారికి కూడా తెలివి ఉంటుంది. జ్ఞానము చదివి అభ్యసించితే వస్తుంది. మూడవది వివేకము, చాలా ముఖ్యమైనది. వివేకముతో నడుచుకోవాలి. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది కరెక్ట్, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఎలా నడుచుకోవాలి. ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, స్నేహితునితో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ప్రవర్తించాలి. జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటే సొలొమోనుకు జ్ఞానవంతుడు, అలాగే దావీదు కూడా జ్ఞానము, వివేచన ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనము ఆ వివేకం కలిగి ఉండాలి. ఆ వివేకంతో ఈ లోకంలో, అది ఆఫీస్లో అయితేనేమి, స్నేహితులతో అయితేనేమి, వివేకం కలిగి ఉండాలి. ఎలా, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా సంబోధించాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి అనేది మనం తెలుసుకోవాలండి. ఇదే వివేకం అంటారు. ఈ వివేకము మనుషులకు మాత్రమే ఉంటుంది. మిగతా వాటికి తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కానీ వివేకం అనేది ఉండదండి. కాబట్టి ఆ వివేకాన్ని కలిగిన మనము బహుగా వివేకాన్ని మనం పొందుకోవాలి. ఆ వివేకం అనేది లేకపోతే, ఇందాక చెప్పాను, తెలివి అనేది ప్రతి ఒక్కరూ చదువుకున్న వారికి ఉంటుంది, చదువుకోలేని వారికి వారి వారి పరిస్థితుల్లో తెలివి ఉంటుంది. ఇప్పుడు పండ్లు అమ్ముకునేవాడుకు తెలుసు, వానికి ఒక పండు విలువ ఎంత, అది 100 రూపాయల, 10 రూపాయల, 50 రూపాయల, తెలివితో ఆలోచిస్తాడు. అలాగే ఇంజనీర్ ఉంటాడు కదండి, ఇంజనీర్స్ ఎలా ఉంటుంది, జ్ఞానంతో స్కెచ్ వేస్తాడు. ఒక డ్యామ్ కట్టాలంటే ఒక పేపర్ మీద ఎన్నో వేల కోట్ల విలువైన ఆ ప్రాజెక్టును అతను గీస్తాడండి. అంటే జ్ఞానవంతుడు. కాబట్టి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఒక పేపర్ మీద రాసిన డ్రాయింగ్తో లక్షలు, కోట్లు సంపాదించుకుంటారు. ఎందుకంటే తన బుర్రలో ఉన్న జ్ఞానాన్ని ఆయన పేపర్ మీద వేసి ఆ బ్లూ ప్రింట్ అమ్మినప్పుడు ఆ బ్లూ ప్రింట్ ద్వారా ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు కడతారు, ఎంతో పెద్ద పెద్ద డ్యాములు, ఇలా అలా పెద్ద పెద్దవన్నీ ఎన్నో జరుగుతాయి. అలాగే వివేకంతో కూడా, జ్ఞానము కలిగి వివేకంతో ప్రవర్తిస్తే వారు బహు ఎక్కువగా ముందుకు వెళ్తారు. కొంతమందికి తెలివి మాత్రమే ఉంటుంది, జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు. అప్పుడు మనము అలా ఉండకూడదండి, వివేకము కలిగి ఉండాలి. అవునండి, యేసు ప్రభు నజరేతులో వెళ్ళి ఆయన ఎక్కువ అద్భుత కార్యాలు చేయలేదు. ఎందుకంటే అక్కడ నజరేతులో యేసు ప్రభుని ఒక కార్పెంటర్గానే చూశారు. ఇతను కార్పెంటర్ కొడుకు కదా అంటారు. అవును, అప్పుడు అతను అద్భుతాలు చేస్తున్నప్పుడు అతన్ని కొట్టడానికి వచ్చారు. ఊరి వెలుపల వరకు వచ్చి తప్పించుకొని వచ్చేసాడు. అంటే అక్కడ వివేకం చూపించాడు యేసుప్రభు కూడా. తర్వాత కాలంలో యేసుప్రభు నజరేతులో తన సొంత ఊర్లో ఎప్పుడు అద్భుతాలు చేసినట్లు మనము చూడమండి. అప్పుడంతా ఆయన యెరూషలేములో, గలిలయలో అలా తిరిగాడు. బేతనియా, ఇక్కడంతా తిరిగి అద్భుతాలు చేసినట్లు మనం చూస్తాం బైబిల్లో. కాబట్టి అక్కడ కూడా వివేకము కలిగి ఉంటాడు. అదే 40 రోజులు యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు సాతాను శోధిస్తుంది యేసుప్రభువుని. అప్పుడు కూడా వివేకము కలిగి ఆన్సర్ ఇస్తాడు కదండి. మనం చూస్తే ఆ 40 రోజులు ఉపవాసం తర్వాత సైతాను ఎలా శోధిస్తుంది, కానీ అదే సమయంలో యేసు ప్రభు ఎంతో వివేకంగా సమాధానాలు ఇచ్చుకొని ఆ సైతానుని తప్పించుకుంటాడు. అవునండి, అలా వివేకాన్ని కలిగి మనము ఉండాలి. ఈ రోజుల్లో, ఈ లోకంలో మనము ఆ వివేకం కానీ లేకపోతే చాలా కష్టం బతకడం. కాబట్టి ఆ వివేకం కోసం ప్రార్థించండి, జ్ఞానం కోసం ప్రార్థించండి, తెలివి కోసం ప్రార్థించండి. అయ్యా తండ్రి, నా జ్ఞానాన్ని ప్రసాదించు అన్నప్పుడు. అవును, సొలొమోన్ ప్రార్థించినప్పుడు నీకు ఏమి కావాలన్నప్పుడు జ్ఞానం కోరుకున్నాడు. కానీ ఆయన ప్రభువు జ్ఞానంతో పాటు సమస్త ఐశ్వర్యాన్ని కూడా సొలొమోనుకు అనుగ్రహించాడు. కాబట్టి అలా జ్ఞానంతో మనము ఉండాలండి. ఇకపోతే దావీదు కీర్తన 37:1-4 వరకు చదువుకుంటే, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము,
దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి మన హృదయ వాంఛలను, కోరికలను తీర్చడానికి మన కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు చెప్పాడు కదండి. కాబట్టి మనము అడిగితే పొందుకుంటాం, అడగకపోతే మనం పొందుకోలేము. ఎంతోమంది భక్తులు నేను వింటున్నప్పుడు మీరు అడిగి పొందుకోండి అని సంఘ కాపరులు చెప్తుంటారు. ప్రతి సంఘంలో సంఘ కాపరి ఈ విషయాన్ని చెప్తాడు, అడిగి పొందుకోమంటాడు. కాబట్టి నేను అదే చెప్తున్నా, అడగండి. మీకు జ్ఞానం కొదువుగా ఉందా? అడగండి. తెలివి కొదువుగా ఉందా? అడగండి. ఏ అనారోగ్యంలో ఉన్నారా? అడగండి. డబ్బు లేదా? అడగండి. ఐశ్వర్యం లేదా? అడగండి. సంతోషం లేదా? అడగండి. సంతోషం కోసం అడగండి. దుఃఖంలో ఉన్నారా? దుఃఖాన్ని పోగొట్టమని అడగండి. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వినే దేవుడు. కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రార్థించకనే ఎవరు అంటారు నా దగ్గర, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ఎలాగా మనము అడుగుతామంటారు. అది అబద్ధం అండి. కష్టాల్లో ఉన్నప్పుడే మనం మరెక్కువగా దేవునికి దగ్గరగా ఉండాలి. అవునండి, కష్టాలు లేవు కాబట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు. కష్టాలుంటే ఎలా ఉంటాము అని ఒకరు అన్నారు. నిజమే, కష్టాల్లోనే మనము ఆయనకు దగ్గరగా రావాలండి. కష్టాలు ఉన్నప్పుడే మనము ప్రార్థించేవారుగా ఉండాలి. యాక్చువల్గా సుఖం ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తురాడు కదండి. కాబట్టి కష్టం ఉన్నప్పుడే ఆయన దగ్గరికి రండి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. కాబట్టి అడగమన్నాడండి. దేవుడు అబద్ధికుడు కాదు, మనము అబద్ధికులం. మనము మాట వినని జనాంగం, మనము మాట విచ్చి మనం మర్చిపోయే మనుషులు. కానీ దేవుడు మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదండి. అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. అవునండి, దావీదు అడిగి అన్ని పొందుకున్నాడు. ప్రతిదీ తన జీవితంలో అన్ని అడిగి పొందుకున్నాడు. ఆయన ఒక చక్రవర్తి. ఈరోజు ఆయన దావీదు కుమారుడని యేసుప్రభు అంటారండి. యెరూషలేములో దావీదు మహారాజుకున్నటువంటి ఆ ఫేమ్ అనేది మనం ఎక్కడ పోయినా ఆ దావీదు మహారాజుకున్న ఫేము ఇప్పటికీ మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఒక మనిషే, కానీ చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన ఒక గొర్రెల కాపరి దావీదు, కానీ ఆ యెరూషలేము ప్రజలను 40 సంవత్సరాలు సంతోషంగా ఏలాడండి. ఆయన 40 ఏండ్ల చరిత్రలో 40 ఏండ్ల యెరూషలేము పట్టణమంతా సంతోషముతో ఉందండి. అంత జ్ఞానాన్ని దావీదు పొందుకున్నాడు. కాబట్టి అడిగితే ఏదైనా ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. కాబట్టి నా ప్రియులారా, అడగండి. ఈ క్షణమే మీరు అడగండి, ప్రయత్నించండి. నా మాట తప్పైతే నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా మనం అడిగితే ఖచ్చితంగా దేవుడిచ్చే దేవుడే ఉంటున్నాడండి. 103వ దావీదు కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. అవునండి, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు అన్నాడు. అలాగే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. అవునండి, నేను చెప్పను కానీ మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మీ జీవితానికి తెలుసు ఆయన చేసిన ఉపకారాలు మీ జీవితాల్లో ఎన్ని ఉన్నాయో కదండి. వాటిని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరిని? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. 62వ దావీదు కీర్తన 1లో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎంత మంచి వాక్యం అండి. అవునండి, వాక్యము వినుట ద్వారా కూడా మనము ఆశీర్వాదాలు పొందుకుంటున్నామండి. ఈరోజు ఎన్నో వాక్యాలను మనం వింటున్నాం కదండి. వినలేదంటే మనము ఇష్టం లేక వినకపోవడం అంతే. కానీ మనము టీవీ ఆన్ చేస్తే 100 మంది దేవజనులు సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. అవునండి, ఎందుకు వారికి అంత అవసరం వచ్చిందండి? నాకెందుకు అంత అవసరం వచ్చింది? అవును, నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి, ఆయన ద్వారా ఉపకారాలు పొందుకున్నాను కాబట్టి, ఆయన ద్వారా మేలును పొందుకున్నాను కాబట్టి
నేను పొందుకున్న మేలను మీరు కూడా పొందుకోవాలనే ఒక తృష్ణ కలిగి ఉన్నానండి. అందుకనే ఇది నేను చెప్తున్నా మీకు. ఏముంది? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గం. అవునండి, ఆయనే నా ఆశ్రయదుర్గం. ఆయనే మన ఆశ్రయదుర్గంగా మనకు ఉండాలి. అప్పుడే మనము ముందుకు ధైర్యంగా సాగగలమండి. కాబట్టి నా ప్రియులారా, ఇంకా మన జీవితాల్లో ఏదైనా లోటుపాట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లోటుపాట్లను సరిచేసుకొని మనకు ముందుకు సాగుదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరలోకపు మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని బహుగా మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నాయన, అవును ప్రభా, ఎవరైతే ఏ శ్రమలో ఉంటున్నారో ఆ శ్రమను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ శ్రమ నుండి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రోగంలో ఉంటున్నారో, ఎవరైతే బాధలో ఉంటున్నారో ఆ రోగాన్ని వారు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అది క్యాన్సర్ కణాలు కావచ్చు, అది కడుపు నొప్పి కావచ్చు, కాళ్ళ నొప్పి కావచ్చు, వీపు నొప్పి కావచ్చు, షుగర్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, అది ఎలాంటి సమస్య అయినా అవును ప్రభా, ఈ క్షణమే వారికి విడుదల కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ క్షణమే వారికి విడుదల కలుగ చేయండి. ఈ క్షణమే వారికి విడుదల కలుగ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని బహుగా మీరు ఆశీర్వదించండి. సంతానం లేని వారి సంతానం దయచేయండి. పెళ్లి కావాల్సిన వారికి మంచి లైఫ్ పార్ట్నర్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదువు కంప్లీట్ అయ్యి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి అవును ప్రభు మంచి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మనవులన్నీ అతి వినంగా బ్రతిమలాడి యేసు నామ పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.